నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ 'దేవరా' మూవీలో ఐటెమ్ సాంగ్ 'పూజా హెగ్డే' ఉంది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ మధ్య కాలంలో సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు అనే కాన్సెప్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో ఎంత బాగా ఉందో, సేమ్ ఆ షూటింగ్ జరిగే టైంలో దీంట్లో ఐటెమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అనే ఒక క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది. అన్ని సినిమాలకి ఇప్పుడొచ్చే పెద్ద పెద్ద సినిమాలన్నిటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 'అల్లు అర్జున్' సినిమా. ఓకే. సుకుమార్ గారంట, శ్రీవల్లి హీరోయిన్, మన రష్మిక, ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఉంది, అదుంది. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఐటెమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అదొక ఎత్తు. సమంత ఆబ్వియస్లీ పార్ట్ 1లో పెద్ద హిట్ కూడా. అండ్ నెక్స్ట్ 'రంగస్థలం' ఉంది, పెద్ద సినిమా, మంచిగా ఇద్దరు స్టార్ క్యాస్టింగ్ ఉంది. సమంత, వీళ్ళు రామ్ చరణ్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, సంథింగ్ ఏదో ఉండాలి. ఐటెమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు? 'జిగేల్ రాణి', మన 'పూజా హెగ్డే'. అట్లా ప్రతి సినిమాకి ఐటెమ్ సాంగ్ ఎవరు, చేసే హీరోయిన్ ఎవరు, ఈ క్యూరియాసిటీ చాలా మందికి ఉంది. ఫేడ్ అవుట్ హీరోయిన్స్ కొంతమంది ఐటెమ్ సాంగ్లు చేస్తున్నారు, ఫామ్లో ఉన్న హీరోయిన్లతో కూడా చేయిస్తున్నారు. లేదా ఐటెమ్ కోసం ఎక్కడి నుంచో అమ్మాయిల్ని కూడా పిలిపిస్తున్నారు, వాళ్ళు కూడా కొద్ది గొప్ప హిట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇకపోతే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు అందరికి క్యూరియాసిటీ పెంచిన సినిమా ఏంటంటే 'దేవర'. 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు, సరే. హీరోయిన్ జాన్వి ఉంది, సరే. మొన్న అమ్మాయి ఎవరో మరాఠీ అమ్మాయి నేను కూడా ఉన్నాను అని చెప్పింది, సరే. అంత బాగానే ఉంది. ఇంకా పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు, కొరటాల శివ ముఖ్యంగా. మరి ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు? కొరటాల అంటే 'మిర్చిలో' హంసానందిని చేసింది. 'మిర్చి' ఒక చిన్న బిట్టే, కానీ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అట్లాగే దీంట్లో కూడా ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అనే ఒక చిన్న క్యూరియాసిటీ అందరికి ఉంటే 'పూజా హెగ్డే' ఫిక్స్ అయింది అనే వార్త బయటకు వచ్చింది. సో 'పూజా హెగ్డే' సినిమాల పరంగా మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్ చేసింది, అది కూడా పెద్ద హిట్. సో ఇప్పుడు ఫామ్లో ఉన్నా లేకున్నా, పెద్ద పెద్ద సినిమాలు చేసినా చేయకపోయినా, ప్రజెంట్ అయితే ఆమెకి ఉన్న ఫ్యాన్స్ అయితే తనకు ఉన్నారు. సో 'దేవర' సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్, పైగా ఆ మ్యూజిక్కి తగ్గట్టు 'పుష్పతో' పోటీ పడాలి. సింపుల్గా చెప్పాలంటే 'గేమ్ చేంజర్'తోనూ పోటీ పడాలి. వీళ్ళందరిలో కూడా ఎవరో ఒక ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. వాళ్ళతో పోటీ పడి మేము మెప్పించగలగాలి. పైగా ఈమెకున్న అతి పెద్ద భారం ఏంటంటే, ఇప్పటివరకు ఐటమ్ సాంగ్లో ఎక్కువ హిట్ అయింది మన సమంతది 'ఊ అంటావా' అని. దానికంటే ముందు 'జిగేల్ రాణి' బాగా హిట్లే, కాదనలేదు, అది కూడా మంచి సాంగ్. 'పుష్ప' మూవీలో. సో ఇప్పుడు చూసుకుంటే ఆమె 'జిగేల్ రాణి'కి మించి దీంట్లో ఏదో పర్ఫామ్ చేయాలి, అండ్ అంతకు మించిన మ్యూజిక్ ఉంటే ఈమె నిలబడగలదు. అఫ్ కోర్స్ 'దేవర్'లో ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎందుకంటే 'మిర్చి' పాట రాగానే అది ఉంటే చిన్న బిట్టే, హంసనందినిది 4 లైన్ల బిట్ అంతే, కానీ పెద్ద హిట్ అది. సో దీంట్లో కూడా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సార్ 'పుష్ప'కి మించిన సాంగ్ ఉండిద్ది అంటారా 'దేవరా'లో ఐటమ్ సాంగ్ అనేది? 'పుష్ప'కి మించిన సాంగ్ మళ్ళీ 'పుష్ప 2లో కూడా ఉంటది కదా, మళ్ళీ మధ్యలో 'దేవర'ది ఎందుకు గొడవ? 'దేవర్' కంటే 'పూజా హెగ్డే' గత సినిమాల కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకునేలాగా సాంగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.